సార్వత్రిక సమరానికి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. రేపు ఉదయం నుంచి తొలి దశ పోలింగ్ మొదలవుతుంది. ఇప్పటికే ఎన్నికలకు అవసరమైన ఈవీఎంలు, వీవీప్యాట్లతో పాటు ఇతర సామాగ్రిని సిబ్బందికి అప్పగించారు. ఈవీఎంలు మొరాయించినా పోలింగ్ ఆగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఏపీ వ్యాప్తంగా 25 ఎంపీ, 175 ఎమ్మెల్యేల ఎంపికకు 45,920 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికోసం ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ప్రత్యేకంగా ఈవీఎంలను ఏర్పాటు చేశారు. 15 మంది అభ్యర్థులుంటే ఒక ఈవీఎం, అంతకు మించి ఉంటే 2 ఈవీఎంలు, 31 మంది దాటితే 3ంటిని అందుబాటులో ఉంచారు. ఒక్కో ఈవీఎంలో 1400 మంది ఓటు వేయొచ్చు. ఎక్కడైనా ఈవీఎంలు మొరాయించినా ఎన్నికకు ఆటంకం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన ఈవీఎంలతో పాటు కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు 20%, వీవీప్యాట్లు 30% అదనంగా జిల్లా కేంద్రం, రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఉంచారు. ఈవీఎం మొరాయిస్తే పోలింగ్ బూత్కు గంట వ్యవధిలోనే వీటిని తరలిస్తారు. జిల్లాల అవసరాన్ని బట్టి అదనంగా యూనిట్లను కేటాయించారు. వీటిని జిల్లా కేంద్రాలకు ఇప్పటికే తరలించారు. ఏపీలో 9,000 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నట్లు ఈసీ గుర్తించింది. ఎన్నికల నిర్వహణలో సిబ్బంది భారీగా పాల్గొంటున్నారు. పోలింగ్ కోసం 7,300 ఆర్టీసీ బస్సులు, 300 ప్రైవేట్ బస్సులు, 24 సీట్లున్న 2 హెలికాప్టర్లు వినియోగిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో ఉన్న విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో సిబ్బంది పోలింగ్ సామాగ్రి తరలింపునకు హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. మొత్తం 17 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. 443 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో 185 మంది పోటీ చేస్తున్నారు. అత్యల్పంగా మెదక్కు 10 మంది బరిలో ఉన్నారు. నిజామాబాద్లో 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉండడంతో ఈవీఎంలను వినియోగిస్తున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఎల్ ఆకారంలో 12 బ్యాలెట్ యూనిట్లు, ఒక వీవీప్యాట్ను అమర్చారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు ఒక్క నిజామాబాద్ పరిధిలోనే 600 మంది ఇంజనీర్లు అందుబాటులో ఉంటారు. విశాఖ జిల్లాలోని అరకు, పాడేరు నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే ఎన్నికలు జరుగుతాయి. అలాగే తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో సాయంత్రం 5 గంటలకు ముగుస్తాయి. ఇవి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. మిగిలిన చోట్ల యథావిధిగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.